హలో ఫ్రెండ్స్, వెల్కమ్ అగైన్ టు మై ఛానల్. ఓకే, సో ఎలా ఉన్నారు మీరందరూ? ఓకే, బాగానే అనుకుంటా. ఫైన్ ఫ్రెండ్స్, సో ఈరోజు టాపిక్లో మనం ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ దాని గురించి మనం నేర్చుకుంటాం. ఓకేనా, దాని గురించి చూద్దాం. ఫస్ట్ పర్సన్ అంటే ఏమి, సెకండ్ పర్సన్ అంటే ఏమి, థర్డ్ పర్సన్ అంటే ఏమి. ఓకే, మళ్ళీ దీంట్లో ఇక్కడ ఏదో సింగులర్ అండ్ ప్లూరల్ ఉంది, అది కూడా మీకు నేను చెప్తాను. దెన్ ఇంకోటి స్లైడ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ రెండు స్లైడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, సో మీకు పూర్తి అర్థమైపోతుంది. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఫ్రెండ్స్. ఓకేనా, యూట్యూబ్లో దీని గురించి ఎక్కువ వీడియోస్ అయితే లేదు. మనకి ఖచ్చితంగా ఇంగ్లీష్ మాట్లాడితే దీని గురించి ఖచ్చితంగా మనకు ఐడియా ఉండాలా. సో ఇది ఇమాజిన్ మీకు ఇది ఫస్ట్ పర్సన్ అంటే ఏమి, సెకండ్ పర్సన్ అంటే ఏమి, అండ్ థర్డ్ పర్సన్ అంటే ఏమి, ఇది తెలియదు అనుకోండి, మీకు ఇంగ్లీష్ రాదు ఫ్రెండ్స్. ఓకేనా, దీని గురించి ఖచ్చితంగా ఐడియా ఉండాలా. ఓకేనా, సో ఇది వస్తేనే మనకి కరెక్ట్ సెంటెన్స్ ఫార్మేషన్ వస్తుంది, లేకుంటే ఇది రాదు. సపోజ్ ఇఫ్ యూ డోంట్ నో అబౌట్ దిస్ వన్, దెన్ ఓకే, సో సెంటెన్స్ సెట్ కాదు అక్కడ. అసలు ఎక్కడ మనం దీని గురించి యూజ్ చేస్తామంటే ఇది సబ్జెక్ట్ ప్లేస్లో వస్తుంది. అండ్ దీన్ని చూసి సింగులరా ప్లూరలా, ఫస్ట్ పర్సనా, సెకండ్ పర్సనా, థర్డ్ పర్సనా, ఆర్ అది సింగులరా లేకుంటే అది ప్లూరలా, దాన్ని బేస్ చేసుకునేసి ఫర్దర్ మనం సెంటెన్స్ ఫామ్ చేయాలా. హెల్పింగ్ వర్బ్ కానీ, అంటే ఈజ్ కానీ, యామ్ కానీ, ఆర్ కానీ, అది ఏ దానికి అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ని చూసి మనం దాన్ని యూజ్ చేస్తాం. అరే ఇది ఇక్కడ ఈజే రాయాలా, ఇక్కడ వాజే రాయాలా, ఇది ప్రెజెంట్లో ఇది ఉంది, సింగులర్ ఉంది. సో దాన్ని బేస్ చేసుకునేసి మనం ఓకే, అంటే దీన్ని బేస్ చేసుకునేసి మనం సెంటెన్స్ ఫార్మేషన్ చేయాలా. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకేనా, స్పోకెన్ ఇంగ్లీష్ ఇది రాదనుకోండి, ఫర్ సపోజ్ మీకు ఇది దీని గురించి ఐడియా లేదు అనుకోండి, సో స్పోకెన్ ఇంగ్లీష్ మీరు రాంగ్గా మాట్లాడతారు, సెంటెన్స్ ఫార్మేషన్ ఇన్కరెక్ట్ అయిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియోలో దీని గురించి మనం మొత్తం పూర్తి మన ఐడియా మనం తెలుసుకుందాం. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ద సేమ్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్. ఓకేనా, సో సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అండ్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఫ్రీ టైం, ఓకేనా, సో నా వీడియోస్ అవన్నీ చూడండి. ఓకే, అండ్ అవన్నీ బాగా అబ్జర్వ్ చేయండి, మీకు ఖచ్చితంగా మీకు అర్థమవుతుంది. అట్ ద సేమ్ టైం ఓకే, మీకు ఇంగ్లీష్ కూడా వచ్చేస్తుంది. ఓకే, అన్ని వీడియోస్ చూడండి మీరు. ఓకే, టెన్సెస్ రిలేటెడ్ అన్ని వీడియోస్, ప్లస్ ఇది ఓకే, ఫస్ట్ పర్సన్ కానీ, సెకండ్ పర్సన్ కానీ, థర్డ్ పర్సన్ కానీ, హెల్పింగ్ వర్బ్స్ కానీ, వర్బ్ ఫార్మ్స్ కానీ, ఇవన్నీ ఖచ్చితంగా మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి ఫ్రెండ్స్. దీని గురించి మీకు ఐడియా ఉంటేనే మీరు ఇంగ్లీష్ మాట్లాడేకవుతుంది, లేకుంటే రాదు. చూడండి ఒక్కసారి ఇవన్నీ నా వీడియోస్ ఇవన్నీ బాగా అన్నీ చూడండి. 30 వీడియోస్ చూడండి ఫ్రెండ్స్. ఓకే, సో ఆ వీడియోస్ మొత్తం చూసిన తర్వాత ఓకే, మీరే చూడండి మీకు ఇంగ్లీష్ వస్తుందో లేదో. చిన్న సెంటెన్స్ మీరుగా ఓన్గా ఓకే మీరు ఫామ్ చేస్తారు, అంటే మీరు చిన్న సెంటెన్స్ మీరు మాట్లాడతారు. కరెక్ట్ అంటే గ్రామటికల్ కరెక్ట్ సెంటెన్స్ మాట్లాడతారు. ఓకేనా ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఉంది, సెకండ్ పర్సన్ ఉంది, థర్డ్ పర్సన్ ఉంది, మళ్ళీ దీంట్లో సింగులర్ ఉంది, ప్లూరల్ ఉంది. ద సేమ్ వే సెకండ్ పర్సన్లో అండ్ థర్డ్ పర్సన్లో కూడా సింగులర్ అండ్ ప్లూరల్ రెండు ఉన్నాయి. ఫైన్, ఇక్కడ ఓకే, సో సింగులర్లో మనం అందరూ ఓకే, ఎవ్రీ వన్, నా దృష్టిలో నేను, మీ దృష్టిలో మీరు అందరూ, ఎవ్రీ వన్ ఓకే, మనమందరూ వచ్చేసి ఐ అవుతారు. అంటే ఫస్ట్ పర్సన్లో మనం ఫస్ట్ పర్సన్ అవుతాం. ఓకే, మనందరూ సింగిల్ కదా, నేను సింగిల్ ఉన్నారు, మీరు కూడా ఇండివిజువల్గా మీరు కూడా సింగిల్ ఉన్నారు. సో మనం ఐ అంటాం. ఓకే, ఐ. ఓకేనా, మనం ఎవరితో సపోజ్ ఇమాజిన్ మనం ఎవరితోనో మాట్లాడితే వాళ్ళు మనకి సెకండ్ పర్సన్ అవుతారు, ఎవరైనా కానీ. ఓకే, సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేను మీకు క్లాస్ తీసుకుంటున్నాను ఇక్కడ. సో నేను ఫస్ట్ పర్సన్ అవుతాను. ఓకే, ఐ అంటాను నేను. ఓకే, మీ డిస్ట్లో మీరు కూడా ఫస్ట్ పర్సన్ అవుతారు, మీ డిస్ట్లో మీరు అందరూ వచ్చేసి ఐ అవుతారు. ఓకేనా, సో మీరు కూడా ఐ, మీరు ఓకే నాకు వింటున్నారు అనేసి నేను మీకు సెకండ్ పర్సన్ అవుతారు. ఓకే, అండ్ మీరందరూ నాకు సెకండ్ పర్సన్ అవుతారు. ఓకేనా, మనం ఎవరికి వింటూ ఉంటాం, మనం ఎవరితో మాట్లాడుతూ ఉంటాం, వాళ్ళే మనకి సెకండ్ పర్సన్ అవుతారు, పక్కన ఉన్న వాళ్ళు కాదు. ఓకే, పక్కన ఉన్న వాళ్ళతో మనం మాట్లాడితే పక్కన ఉన్న వాళ్ళు మనకి సెకండ్ పర్సన్ అవుతారు. ఓకేనా, ఇంతకుముందు మాట్లాడే వాళ్ళు మనకి అతను సెకండ్ పర్సన్ కాదు, అట్లా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ మీరందరూకి సింగులర్ ఉన్నా ప్లూరల్ ఉన్నా నాకు సెకండ్ పర్సన్ అవుతారు ఫ్రెండ్స్. ఓకేనా, ఓకే, నేను కూడా మీకు సిన్స్ యు ఆర్ లిజనింగ్ టు మీ, మీరు నాకు ఈ వీడియో సపోజ్ ఉంటున్నారు అనుకోండి, సో అప్పుడు నేను మీకు సెకండ్ పర్సన్ అవుతాను. మన దృష్టిలో మనం అందరూ ఫస్ట్ పర్సనే. చూడండి, నేను ఇక్కడ కూడా ఐ అంటాను, మీరు కూడా అక్కడ ఐ అంటారు, ఐఎమ్ అనేసి. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకే, దెన్ ఈ థర్డ్ పర్సన్ అంటే ఏమి? ఓకే, ఐ హోప్ ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ గురించి మీకు కొద్దిగా ఐడియా వచ్చింది. ఓకేనా, ఏం లేదు. ఓకేనా, మన దృష్టిలో మనం ఐ అవుతాం అంతే. ఓకే, మనం ఎవరితో మాట్లాడితే వాళ్ళు మనకి సెకండ్ పర్సన్ అంటారు అంతే, వాళ్ళకి మనం యూ అంటాం, దట్స్ ఇట్. ఓకేనా, సో ఫైన్, దట్స్ ఇట్. ఓకేనా, సో థర్డ్ పర్సన్ అంటే ఏమి? థర్డ్ పర్సన్ అంటే ఎవరు థర్డ్ పర్సన్ అంటే మనం ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ వీళ్ళిద్దరు మధ్యలో లేకున్న వాడే థర్డ్ పర్సన్. వీళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అతనే థర్డ్ పర్సన్ అవుతాడు. ఓకే, ఇక్కడ చూడండి సింగులర్ కింద హీ అంటాడు. హీ అంటే ఏమి? అతను కానీ అతడు కానీ. సో సెంటెన్స్లో మనం అతను కానీ అతడు కానీ ఎప్పుడు చేసాం? మనం ఎవరికైనా చెప్పేటప్పుడు ఓకే, అతని క్లాస్కి రాలేదు, ఆమె క్లాస్కి రాలేదు. ఓకేనా, సో ఆ బండి బాగుంది. సో ఇట్లా ఇవన్నీ అతని క్లాస్కి రాలేదు అనేసి ఎవరికి చెప్తా ఉంటాం మనం? అతనికా? లేదు కదా, ఆపోజిట్ మన ముందు ఎవరో సెకండ్ పర్సన్ వినేవాడు ఉంటాడు. ఓకే, అతనికి చెప్తా ఉంటాడు. ఓకే, సో దట్ ఈస్ థింగ్. సో ఆ సెకండ్ పర్సన్కి మనం
థర్డ్ పర్సన్ అతను అంటే హీ గురించి చెప్తున్నాం. హీ అంటే దాని మీనింగ్ ఏమి? అతను కానీ అతడు కానీ. ఓకే, సో దాని మీనింగ్ తెలుగులో అతను కానీ అతడు కానీ. సో ఒక్కసారి దాని గురించి మీరు థింక్ చేస్తే మీకే తెలిసిపోతుంది. ఓకే, అతను అంటే థర్డ్ పర్సనే. ఓకే, సో సపోజ్ ఎవరైనా అమ్మాయి ఉంటే షీ, ఓకే, ఆమె క్లాస్కి రాలేదు. ఓకే, ఆమె ఊరికి వెళ్ళింది. ఆమె ఊరికి వెళ్ళింది అనేసి ఎవరికి చెప్తున్నా? ఎవరో అక్కడ ముందర మనం వినేవాడు ఉన్నాడు కదా, ఫోన్లో కానీ ముందర ఉన్న ఎవరైనా ముందరైనా ఉంటాడు. సో అట్లా సెకండ్ పర్సన్కి మనం చెప్తూ ఉంటాం. ఓకే, ఎవరి గురించి? థర్డ్ పర్సన్ గురించి. ఇక్కడ నేను ఇట్ రాస్తాను. సో ఇక్కడ ఇట్ అంటే మీరు పర్సన్ అంటున్నాను. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్ ఫ్రెండ్స్. ఓకేనా? సో ఏదైనా వస్తువు అయినా కానీ ఖచ్చితంగా మనం దాన్ని కూడా థర్డ్ పర్సన్ కిందనే తీసుకోవాలి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను ఒక కొత్త ఫోన్ తీసుకున్నాను, మొబైల్ ఫోన్. అది నేను నా ఫ్రెండ్కి ఓకే చూపించినాను. మేమిద్దరు పోయి తీసుకున్నాం. అప్పుడు ఓకే అది బాగుంది. అది అంటే ఏమి? ఫోన్ చూడండి. ఓకేనా? ఇట్ అంటే ఏమి? అది ఫైన్. సో 1 వీక్ తర్వాత 10 డేస్ తర్వాత నాకు ఫోన్ చేసి నా ఫ్రెండ్ ఓకే సో ఫోన్ చేశాను నాకు. సో నా ఫ్రెండ్ వచ్చి సెకండ్ పర్సన్ అవుతాడు చూడండి. ఓకేనా? అతను వచ్చేసి ఉన్నటువంటి నార్మల్గా ఓకే ఫోన్ గురించి కూడా అడిగాడు, ఎట్లా ఉంది అది అనేసి, హౌ ఇస్ ఇట్ అనేసి. ఇట్ అంటే ఏమి? ఓకే దేని గురించి అడుగుతున్నాడు అతను? ఫోన్ గురించి. సో థర్డ్ పర్సన్ అవుతుంది ఇక్కడ ఇట్. ఓకేనా? సో ఐదర్ దో ఇట్ ఈస్ అ థింగ్, ఓకే అది ఒక వస్తువులే, బట్ స్టిల్ ఇట్ క్యాన్ బి కన్సిడర్డ్ యాజ్ ఓకే థర్డ్ పర్సన్. అర్థమైంది ఫ్రెండ్స్? అదేవిధంగా ఏదైనా పేరు కానీ అట్లా ఏదైనా నేమ్ కానీ ఉన్నా కూడా ఓకే సో అది కూడా మనం ఫర్ ఎగ్జాంపుల్ హీ కానీ షీ కానీ ఓకే ఇట్ కానీ అండ్ ఎనీ నేమ్స్. ఓకేనా? సో ఏదైనా నేమ్ ఉన్నా కూడా అది కూడా థర్డ్ పర్సన్. సింగులర్ అయితే థర్డ్ పర్సన్ సింగులర్ కింద వస్తుంది. ఓకే, ఇమాజిన్ ఇప్పుడు ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకేనా? సో ఎంప్లాయీ ఏ అండ్ ఎంప్లాయీ బి. ఓకే, సో ఎంప్లాయీ ఏ వచ్చేసి మేనేజర్తో సాలరీ తీసుకున్నాడు. సో ఓకే బి వచ్చినాడు. అక్కడ బి వచ్చిన తర్వాత ఎంప్లాయీ ఏ వచ్చేసి బికి చెప్తాడు. ఓకే, సో మేనేజర్ అందరికీ సాలరీ ఇస్తున్నాడు, పోయి తీసుకోపో. సో ఫస్ట్ పర్సన్ అండ్ సెకండ్ పర్సన్ ఏ బిలోనే ఉన్నారు, వాళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు. ఓకేనా? సో అండ్ వాళ్ళిద్దరు ఎవరి గురించి మాట్లాడుకున్నారు? మేనేజర్. ఓకే, మేనేజర్ ఒక నేమ్ కదా. ఓకే, సో అది థర్డ్ పర్సన్ కింద వస్తుంది. ఓకే, అర్థమైందా? ఓకే, 2 రోజుల తర్వాత అక్కడ మేనేజర్ వచ్చినారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సాలరీ తీసుకునేసి బీకి ఇచ్చేకి. ఓకే, అప్పుడు బి వచ్చేసి మేనేజర్తో మాట్లాడతాడు. ఓకేనా? సో బీకి మేనేజర్ సెకండ్ పర్సన్ అవుతాడు, ఏ కాదు. ఇంతకుముందు ఏ ఉండేవాడు, ఇప్పుడు మేనేజర్. ఎందుకంటే బి మేనేజర్తో మాట్లాడుతున్నాడు కదా. సో మేనేజర్ విల్ బికమ్ సెకండ్ పర్సన్ టు బి. ఓకే, సో సాలరీ తీసుకున్న తర్వాత ఓకేనా, మరి మేనేజర్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బి వచ్చేసి ఏతో మాట్లాడతాడు. ఓకే సార్ తీసుకున్నాను అనేసి. అప్పుడు ఏ వచ్చేసి అగైన్ బీకి సెకండ్ పర్సన్ అవుతాడు. ఓకే, మళ్ళీ మేనేజర్ వచ్చేసి థర్డ్ పర్సన్ కింద థర్డ్ పర్సన్ అయిపోతాడు. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా? సో నెక్స్ట్ ఇంకో స్లైడ్ ఉంది, దాంతో కూడా మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, నా లెట్స్ డిస్కస్ అబౌట్ ప్లూరల్. ఓకే, చూడండి నేను ఇక్కడ సింగిల్ ఐ, మీరు కూడా ఓకే మీరు అంతమంది ఉన్నారు. ఓకే, మీరు కూడా ఇండివిజువల్గా తీసుకుంటే మీరందరూ ఐ. ఓకేనా? మనం అందరూ కలిస్తే వి అవుతాం. ఓకే, అంటే మీ ఫస్ట్ పర్సన్లో సింగులర్ అంటే ఐ, ప్లూరల్ అంటే వి. అంతే. వి అంటే మీ మేము కానీ మనము కానీ అట్లా వస్తుంది. ఓకే, అర్థం చేసుకోండి. ఓకేనా? ఫైన్. నెక్స్ట్ వచ్చేసి సెకండ్ పర్సన్లో సింగులర్ కానీ ప్లూరల్ కానీ యూనే అవుతుంది. ఓకేనా? డైరెక్ట్లీ 1 పర్సన్ అయితే ఓకే యూ కమ్ అంటాం. ఓకే యూ కమ్ అంటాం. ఓకేనా? అదే ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఉన్నారనుకోండి, ఆల్ ఆఫ్ యూ కమ్ అంటాం. ఓకే, మీరందరూ. ఓకే, సో యూ వచ్చేసి అట్లే ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెన్కి మనం ప్లూరల్ చేయాలంటే ఏం చేయాలా? పెన్స్ అని చెప్పాలా, చైర్కి చైర్స్ అని చెప్పాలా. అంటే ఏమి? ఎస్ యాడ్ చేస్తున్నాం. చైర్ విల్ బికమ్ చైర్స్, పెన్ విల్ బికమ్ పెన్స్, బుక్ విల్ బికమ్ బుక్స్. ఓకే, ద సేమ్ వే ఇక్కడ యూ విల్ నెవర్ బికమ్ యూజ్. ఓకే, ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ యూ ఓన్లీ. సింగులర్ కానీ ప్లూరల్ కానీ ఇట్ విల్ రిమైన్ సేమ్ యాజ్ యూ ఓన్లీ. సో ఇన్స్టెడ్ వీ కెన్ యూజ్ యాడ్. ఇద్దరు ఉంటే బోత్ ఆఫ్ యూ అనొచ్చు. ఓకే, చాలా మంది ఉంటే ఆల్ ఆఫ్ యూ అనొచ్చు. ఓకే, ముందర ఓకే ఆల్ ఆఫ్ యూ, ఆల్ ఆఫ్ కానీ బోత్. ఓకే, బోత్ ఆఫ్ అట్లా మనం యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో సింగులర్ కానీ ప్లూరల్కి యూ విల్ రిమైన్ సేమ్ యాజ్ ఇట్ ఈస్. ఫస్ట్ పర్సన్కి చూస్తే సింగులర్ ఐ, ప్లూరల్ వచ్చేసి వి అంటే ఎంతమంది? 2 మెంబర్స్ ఆర్ మోర్ దెన్ 2, ఎంతమంది అయినా కావచ్చు. ఫైన్. థర్డ్ పర్సన్లో సింగులర్ అర్థమైంది అనుకుంటా. ఓకే, హీ కానీ షీ కానీ ఓకే ఇట్ కానీ ఏదైనా నేమ్ గురించి కానీ. ఓకేనా? ఇవన్నీ సింగిల్ ఉంటే సింగులర్ కింద వస్తుంది. అదే ప్లూరల్లో ఒకసారి చూస్తే దే అంట. దే అంటే ఏమి? మనకు తెలుగులో ఏమి? దే అంటే వాళ్ళు కదా, వాళ్ళు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో ఫంక్షన్ జరుగుతూ ఉంది. ఓకేనా? మేము మా బంధువులందరికీ ఇన్వైట్ చేశాను. సో నా ఫాదర్ వచ్చేసి నాకు అడిగారు. ఓకే, నా ఫాదర్ సిన్స్ ఐఎమ్ టాకింగ్ విత్ మై ఫాదర్. ఓకే, మై ఫాదర్ విల్ బి సెకండ్ పర్సన్ టు మీ. అదే విధంగా నా ఫాదర్ తరపు నుంచి చూస్తే మా ఫాదర్కి వచ్చేసి నేనే సెకండ్ పర్సన్ అవుతాను. నేను కూడా ఫస్ట్ పర్సన్, నా దృష్టిలో నేను ఫస్ట్ పర్సన్, మా ఫాదర్ దృష్టిలో ఆయన ఫస్ట్ పర్సన్ అవుతారు.
ఓకే, మన ఇద్దరులో వచ్చేసి ఆపోజిట్ వచ్చేసి నాకు ఫాదర్ ఉన్నానేసి మా ఫాదర్ వచ్చేసి నాకు సెకండ్ పర్సన్ అవుతారు. మా ఫాదర్ నుంచి చూస్తే ఆపోజిట్ నేను ఉంటాను కదా, సో నేను నా ఫాదర్కి వచ్చేసి సెకండ్ పర్సన్ అవుతారు. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి థర్డ్ పర్సన్ గురించి అడిగారు. అంటే దే అంటే వాళ్ళంటే ఎవరు, రిలేటివ్స్ అనుకోండి. ఓకేనా, ఏం రిలేటివ్స్ రాలేదు అంటే ఏం వాళ్ళు రాలేదు, సో వాళ్ళంటే దే కదా. సో ఎవరి గురించి మాట్లాడుకుంటున్నాం, రిలేటివ్స్ గురించి. మై ఫాదర్ ఈస్ ఆస్కింగ్ అబౌట్ మై రిలేటివ్స్. ఓకేనా, ఏమి ఇంకా వాళ్ళు రాలేదనేసి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ఓకేనా, సో రిలేటివ్స్ ఎక్కడ ఉన్నారా, లేదు, వాళ్ళు ఎక్కడో ఉన్నారు. ఓకేనా, సో దే ఆల్ విల్ బికమ్ థర్డ్ పర్సన్. ఓకేనా, మనం ఎవరి గురించైనా మాట్లాడుతుంటే సింగులర్ కానీ ప్లూరల్ కానీ వాళ్ళు మనకి థర్డ్ పర్సన్ అవుతారు ఫ్రెండ్స్. అర్థమైంది అనుకుంటా. అదేవిధంగా ఇద్దరు మనుషులు ఎవరైనా ఉన్నా కూడా రిలేటివ్స్ ఉంది, సో ప్లూరల్ అంటే నైబర్స్, ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఓకే, సో ఎంప్లాయీస్ కానీ ఎనీథింగ్, లెట్ ఇట్ బి ఎనీథింగ్. ఓకేనా, ఏదైనా వస్తువు గురించి కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే కంప్యూటర్స్ గురించి. ఓకేనా, కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి, సో కంప్యూటర్స్ ఎలా వర్క్ చేస్తున్నాయి అంటే మనం ఎవరో ఇద్దరు మాట్లాడుకుంటున్నారు కంప్యూటర్స్ గురించి. సో కంప్యూటర్ విల్ బికమ్ థర్డ్ పర్సన్ హియర్. ఓకేనా, సో ఐ హోప్ ఓకే దిస్ వన్ ఇస్ క్లియర్. ఓకే, సి నెక్స్ట్ స్లైడ్ చూడండి ఇక్కడ. సో ఏ బి అండ్ సి ఆల్ త్రీ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రెండ్స్. ఏ వచ్చేసి ఫస్ట్ ఏ బి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటున్నారు సి గురించి. ఓకేనా, సో ఏ వచ్చేసి బీకి ఆడతాడు. ఏ డిస్ట్లో ఏ ఫస్ట్ పర్సన్, బి డిస్ట్లో బి వచ్చేసి ఫస్ట్ పర్సనే. ఏకి బి సెకండ్ పర్సన్ అవుతాడు, బీకి ఏ సెకండ్ పర్సన్ అవుతాడు. ఓకేనా, దెన్ వీళ్ళిద్దరికి సి ఏమవుతాడు, థర్డ్ పర్సన్ అవుతాడు. వీళ్ళిద్దరు ఎందుకంటే సి గురించి మాట్లాడుకుంటున్నారు. ఓకేనా, సి అక్కడ లేడు. ఓకేనా, వీళ్ళిద్దరు సి గురించి మాట్లాడుతుంటే సి వీళ్ళిద్దరికి థర్డ్ పర్సన్ అవుతారు. ఓకేనా, సో రెండు చెప్పిన తర్వాత ఏమవుతారంటే వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు. దారిలో ఏకి సి కలుస్తాడు. ఓకేనా, అప్పుడు ఏకి సి ఏమైపోతాడు, సెకండ్ పర్సన్ అవుతాడు. ఓకేనా, సికి ఏమవుతాడు, సెకండ్ పర్సనే. ఓకే, అండ్ వీళ్ళిద్దరికి బి ఏమవుతాడు, థర్డ్ పర్సన్. అర్థమైంది అనుకుంటా ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ వన్, ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్, సింగులర్ కానీ ప్లూరల్ కానీ. ఓకే, సో దిస్ ఇస్ అబ్సల్యూట్లీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ప్రెజెంట్లో సెంటెన్స్ ఉంటే, సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి, ఒక 4-5 ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. ఈ ఫస్ట్ పర్సన్ సెకండ్ పర్సన్ థర్డ్ పర్సన్ అంటే ఈ ఎట్లా యూజ్ అవుతుంది అంటే, సో ఇప్పుడు నేను అంటాను ఓకే అతను బిజీ ఉన్నాడు అనేసి. అతను బిజీ ఉన్నాడు అంటే ఏమి, హీ ఈజ్ బిజీ నౌ. అతను ఇప్పుడు బిజీ ఉన్నాడు అనేసి, హీ ఈజ్ బిజీ నౌ. సో దాని అర్థం సెంటెన్స్ మీనింగ్ ఏం చూడండి, అతను బిజీ ఉన్నాడంటే ఇప్పుడు ప్రజెంట్లో అతను బిజీ ఉన్నాడా, లేకుంటే ఎప్పుడో బిజీ ఉన్నాడు అనేసి. లే కదా, ఇప్పుడే కదా అతను బిజీ ఉన్నా అంటే ముందర ఏదో బిజీ ఉన్నాడు అట్లా. సో ప్రెజెంట్లో ఉన్నట్లా. సో హీకి ఈజే యూజ్ చేయాలా, హీ సింగులర్ కదా, సో ఈజే మనం యూజ్ చేయాలి. హీ వాజ్ యూజ్ చేయకూడదు. అదే సపోజ్ వాజ్ వచ్చేసి పాస్ట్లో యూజ్ అవుతుంది. హీ వాజ్ బిజీ, అతను బిజీ ఉండా అట్లా చెప్పచ్చు. ఓకే, అతను బిజీ ఉండే అప్పుడు వాజ్ యూస్ చేయాలా. ప్రజెంట్ ఇప్పుడు హీ అంటే ఎంతమంది, ఒక్కరే కదా, అందుకే ఈజ్ యూస్ చేయాలా. చాలా మంది ఉంటే ఓకే ఇప్పుడు చూడండి సెంటెన్స్ ఇలా ఉంటే వాళ్ళు చాలా బిజీ ఉండ్రి. ఓకేనా, సో వాళ్ళు చాలా బిజీ ఉండ్రి అంటే ఏమి, ఇది పాస్ట్ చూడండి. ఓకే, సో పాస్ట్ వాళ్ళు పని కాలేదు, వాళ్ళు చాలా బిజీ ఉండ్రి అంటే ఏమి, దే వర్ బిజీ, దే వాజ్ కాదు, దే వర్ బిజీ. ఓకే, సో దే వర్ బిజీ అట్లా వస్తుంది సెంటెన్స్. అర్థమవుతుంది అనుకుంటా ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ మీకు సెంటెన్సెస్ ఉన్నాయి, టెన్సెస్లో నేను మీకు అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్ట్రక్చర్తో సహా. ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్. ఓకేనా, నా వీడియోస్ ఎండ్ వరకు చూసిన దానికి చాలా థ్యాంక్స్. అండ్ ఓకే సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. ఓకే, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. ఓకేనా, ఈ ఆల్ దీస్ వీడియోస్ ఓకేనా రిలేటెడ్ ఫస్ట్ పర్సన్ కానీ సెకండ్ పర్సన్ కానీ థర్డ్ పర్సన్ కానీ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఓకేనా, అండ్ ఇవన్నీ మీరు కంప్లీట్ చేసేసి కావాలంటే ఓకే మీరు నోట్ చేసుకోండి. ఓకే, ఒక్కసారి చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకే, సీ యూ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. సో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై.